ఖరీఫ్లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుతం పంట ఎదుగుదల నుండి పూత పిందె దశలో ఉంది. అక్కడక్కడ కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చీడపీడల బెడత కనిపిస్తోంది. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కంది తరువాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. కొంత విస్తీర్ణంలో మినుము కూడా సాగులో ఉంది. ఖరీఫ్లో విత్తిన పెసర వివిధ ప్రాంతాల్లో ఎదుగుదల దశ నుండి పూత పిందె దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. ముఖ్యంగా లద్దె పురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదముంది. వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జగన్మోహన్ రావు. లద్దె పురుగు ఆకురొట్టను ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఈ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ పిల్లలు పొదిగిన తర్వాత ఆకు యొక్క హరిత పదార్థాన్ని అంతా కూడా తినేయడం మూలన జల్లాకులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఆకులను తుంచేసినట్లయితే ఎక్కువ పరోక్షంగా ఎక్కువ ఈ యొక్క లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తొలి దశ, ఆ తర్వాత రెండవ దశ లార్వాలు కనుక గమనించినట్లయితే మనకు ఆకులను ఎక్కువ నష్టపరిచి ఆ తర్వాత పూ మొగ్గలను, చిరుపిందెలను కూడా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తొలి దశలో ఉన్న లార్వాలను నివారించడానికి మనకు క్లోరోపైరిపాస్ ప్రతి లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే తొలి దశ లార్వాలను మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అసిఫేట్ అనే క్రిమి సంహారక మందును కూడా 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినా కూడా తొలి దశ లార్వాలను మనము నివారించవచ్చు. మూడవ దశ, ఆ తర్వాత దశ కనుక అంటే పెద్ద లార్వాలు కనుక గమనించినట్లయితే లార్విన్ అనే మందు అంటే థయోడికార్డ్ ప్రతి లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎదిగిన లార్వాలను నివారించడానికి అవకాశంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం పాయిజన్ బెట్ విషపు ఎర్రలను కూడా వాడి మనం ఈ లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది. 10:1:1 నిష్పత్తిని అంటే ప్రతి 10 కిలోల తవుడుకు 1 లీటర్ నీరు కలుపుకొని 1 లీటరు మనం ఈ యొక్క క్లోరోపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కలుపుకొని చివికేటట్టుగా ఒక రోజు రాత్రంతా కూడా ఉంచి పులిసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పొలమంతా కూడా సాయంత్రం వేళ చల్లినట్లయితే మనకు ఎక్కువ నివారించి అదుపు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం సమీకృతంగా మనం లార్వా యొక్క దశను బట్టి ఈ అవసరాన్ని బట్టి ఇప్పుడు చెప్పుకున్న క్రిమిసంహారక మందులు కనుక మనం పిచికారి చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో విషపు ఎర్రలను కూడా వాడుకున్నట్టయితే లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. పెసరలో రైతులను ఆర్థికంగా నష్టపరిచే పురుగు మారుకా మచ్చల పురుగు. వాతావరణం మేఘావృతమవడం, చిరుజల్లులు పడటం ఈ పురుగు సోకేందుకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగు మొగ్గలు, పూత దశలో ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి రైతులు పంటలో 50% పూత కనిపించినట్లయితే ముందుగానే ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే చేలల్లో నీరు చేరడం వలన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో మొక్కలపై పిచికారీ ద్వారా పోషకాలు అందించడం వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త. మొదటగా వేప నూనె ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తల్లి పురుగు యొక్క గుడ్లు పెట్టకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. గుడ్లు పెట్టినా కూడా పిల్ల పురుగులు చేదు మూలాన ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం లేకుండా పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూత దశలో కనుక చూసినట్లయితే మనం క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్తో పాటుగా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు కలుపుకొని పిచికారి చేసినట్లయితే కూడా ఈ గూళ్ళలోకి డైక్లోరోవాస్ కలపడం మూలాన పొగలాగా వెళ్ళి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా డైక్లోరోవాస్ మందును కలుపుకొని మాత్రమే పిచికారి చేయాల్సి ఉంటుంది. తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది, వాతావరణం బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితిలో దానికి గాను క్లోరాంథ్రినిలిప్రోల్ దాని
ప్రతి లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున అంటే ఎకరానికి ఒక 60 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మరుక గూడు పురుగు కూడా సమర్థవంతంగా నివారించబడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక వర్షపాతం కనుక నమోదైనప్పుడు మనం వేరు భాగంలో ఎక్కువ నీరు నిలవడం మూలాన పోషకాలు అందుబాటులో లేని పక్షంలో మనం కొంచెం మొక్క పాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకొని మురుగునీరు పోయే వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆకుల ద్వారా పోషకాల పిచికారీ కూడా చేసినట్లయితే మనకు సాధారణ దిగుబడులు అంటే మంచి దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికి గాను మనకు మల్టీకే అనేది ప్రతి లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటకు ఉపశమనంగా ఉండి సాధారణ పూత వచ్చి కాయ నిలవడానికి అలాగే గింజ సైజు కూడా పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి ఈ సున్నిత దశలో వారం వ్యవధి తర్వాత మరి ఒకసారి కూడా అంటే 1 లేదా 2 సార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు నాణ్యత కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పెసర్లో కానీ మినుములో కానీ ఆయా దశలను బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న చర్యలు కనుక చేపట్టుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో పంటను మంచి లాభదాయకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.